స్వప్న సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ తోటి మన కార్యక్రమం ప్రారంభిస్తారు. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ దేవ, యేసు ప్రభా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నామంలో ప్రభా మరి మరొకసారి మీ సన్నిలోకి వచ్చినాం తండ్రి. ప్రభా అయ్యా ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా మధ్యలో దిగండి ప్రభా, ఈ ఆరాధనలో మీరు మహిమ పొందండి. ముఖ్యంగా తండ్రి ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని బలపరచండి తండ్రి. మీ శక్తితో నింపండి ప్రభా తండ్రి. అయ్యా నీ వాక్యం కొరకు ఇచ్చిన్నాం తండ్రి ప్రభా, మమ్మల్ని బలపరచండి తండ్రి. మీలో మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. అయ్యా దేవా మేము ఎదుగులాగున్నా ఇంకా తండ్రి మమ్మల్ని మాకు సహాయం చేయండి నైనా ప్రభా. ప్రతి బలహీనతల నుంచి విడుదల కలిగించండి ప్రభా తండ్రి. మీ కొరకు నైనా ప్రతి చోట సాక్షిగా ఉండేలాగా ఆశీర్వదించండి నైనా. దీవించండి ప్రభా, వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా దీవించండి ప్రభా, రాని వాళ్ళని కూడా దీవించండి ప్రభా, వచ్చేలాగా సహాయపడండి దేవా. పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవాది దేవా ప్రభా మమ్మల్ని అందరినీ నైనా కాచి కాపాడుతూ పోషిస్తున్నాయినా. సజీవ లెక్కలు మమ్మల్ని అందరూ పెట్టినారయ్యా. అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభాతాన్ని నైనా ప్రభా మా పిలుపు నిమిత్తం ప్రభాతాన్ని అయా మీ సేవలో మమ్మల్ని అందరినీ వాడుకోమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. అయా ప్రభా మాకు ఇచ్చిన ఐక్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరు ఆఖరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. స్వరాజ్ బ్రదర్ మీరు పాట పాడతారా? క్యాథరిన్ సిస్టర్ అయినా మీరైనా? యేసు చావాందే సిలువై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే నది యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగే మలినము తుడిచే పాపము కడిగే మలినము తుడిచే ఆ ప్రశస్త రక్తమే ఆ ప్రశస్త రక్తమే యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే నేడే నీ పాపములోపుకో నీ పాప డాగులు తుడచుకో నేడే నీ పాపములోపుకో నీ పాప డాగులు తుడచుకో నీ ఆత్మ తనవుల శుద్ధిపరచుకో నీ ఆత్మ తనవుల శుద్ధిపరచుకో క్రీస్తు యేసు రక్తములో క్రీస్తు యేసు రక్తములో యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప ప్రేమనోర్చెను నీ కొరకే నా కొరకే పాప శిక్ష పొంద తగియుంటిమి మన శిక్ష ప్రభువే సహించెను పాప శిక్ష పొంద తగియుంటిమి మన శిక్ష ప్రభువే సహించెను నలుగా గొట్టబడే పొడువబడే నీకై నలుగా గొట్టబడే పొడువబడే నీకై అంగీకరించు యేసుని అంగీకరించు యేసుని యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప ప్రేమనోర్చెను నీ కొరకే
నా కోరకే. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ. ఈ రోజు మన మధ్యన జాన్ బ్రదర్ ఉన్నారు. వాక్యం అందించండి బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ జాన్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్. మీరు వాక్యం షేర్ చేసుకోండి. సరే, మనం వాక్యం చూసుకుందాం. గలతీయులో 5:9 2-3 వచనాలు చూసుకుందాం మనం. స్తోత్రం గొప్ప దేవానికి ఉందామని చేస్తుందండి. ఈ సమయం మాకు చాకుండా మీరు మాతో మాట్లాడి దర్శించి విడుదలచ్చేయండి, కౌశ శ్రద్ధించండి. దేవమ్మలో ఏ తప్పడం లేనికి విల్లేసుకో, ఏ మోసం లేనికి విల్లేసుకో, ఏ కలశం లేనికి విల్లేసుకో. మాలో దీనికి మనం ఉంటే మేము ఒప్పుకోవాలేసుకో, ఒప్పుకునే విడిచిపెట్టుకోవాలేసుకోవా. మేము సంపూర్ణంగా స్వీకరించాలా, సంపూర్ణంగా అవమానించుకోవాలేసుకోవా. హృదయంలోకి మీరే మాకు సాయం వచ్చేసి మాతో మాట్లాడండి, విడుదల దయచేయండి, కౌశపతో శ్రద్ధించి ఇక మా దగ్గర మనం గచ్చడు అలవాటు ఉంటే మాకు కొట్టి వేలేసుకోవా. విడుదల దయచేయండి, కౌశం శ్రద్ధించి నీకు మళ్ళీ జీతం మాకు అందరికి దయచేసి విడుదల దయచేయండి. వేసిన ప్రవేశించండి. అమ్మాయి చూడండి, గలతీయులకు పౌలు ఒక లెటర్ రాస్తుంది. ఏమని రాస్తుందంటే, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయో పులిచిపోయానంట. పులిసి చేయను. చూడండి ఇక్కడ ఏమని మాట్లాడుతుంది. ఇక్కడ మనం సపోజ్ ఇప్పుడు మన కోసం మంచి పిండిలా కొంచెం ఖరాబ్ అయింది తీసుకొని వేసేస్తే అది మొత్తం ఖరాబ్ అవుతుందంట. ఇక్కడ ఉపమానం చెప్తుంది ఇక్కడ. అట్లనే మన జీవితంలో కూడా మనం ఎంత మంచిగా ఉండి ఎంత చేసినా కొంచెం మనలో ఏమైనా తప్పితం వచ్చింది అనుకో, కొంచెం ఏమైనా మిస్టేక్ వచ్చింది అనుకో, ఏమైతుందట మొత్తం పోతుందంట. మనం చేసిందంతా ఎక్కడ లేకుండా జీరో అయిపోతుంది మొత్తం. మనం ఎప్పటి నుంచి చేసిన త్యాగాలని, ఎప్పటి నుంచి చేసిన ప్రేయర్ అని, ఎప్పటి నుంచి చేసిన సేవ మొత్తం ఏమైతుందంట ఒక దెబ్బతో వెళ్ళిపోతుందంట. కొంచెం అందులో ఏదైనా కొంచెం చెడు వచ్చేసింది అనుకో, వాళ్ళకి మన గౌరవం కానీ, ఆహం కానీ, ఎదుటి వాళ్ళ మీద కోపం కానీ, ద్వేషం కానీ, తొందరపాటు కానీ ఏమైనా వచ్చిందనుకో ఏమైతే మొత్తం అవుతుందంట కదా. మొత్తం ఏమైతే మొత్తం ఖరాబ్ చేస్తుంది పిండి. అట్లనే కూడా మన జీవితంలో కూడా మనం చెప్పబడ్డ వాక్యాలు, మనం చేసిన సేవ అంతా ఒక్కటి దెబ్బతో మొత్తం సున్నా అయిపోతుందంట. కానీ అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, నీకు ఎన్ని అవమానాలు జరిగినా, ఎంత డిస్టర్బెన్స్ అయినా సరే, ఎంత నీకు ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడినా సరే, నువ్వేం చేయాలా? గమ్మునుండాలి. మనం ఏం చేయాలి? గమ్మునుండాలి. గమ్మునుంటేనే దానికి ఒక అర్థం ఉంటది. ఎందుకంటే మనం యేసుని నమ్ముకున్నాం కదా. ఎందుకంటే ఆయన ఎవరిని ఒక మాట అనలేడు తెలుసా. అందరూ స్వీకరించిండు, అందరన్న మాటలు పడ్డాడు, అందరి చేతలు తిట్లు పడ్డాడు, అన్ని చేసిండు. ఆయన ఎక్కడా కోపపడలేడు. ఎందుకు కోపపడాల్సిన అవసరం ఉంది ఆయనకి? కొట్లాడాల్సిన దమ్ము ఉంది ఆయనకి, శక్తి ఉంది ఆయన దగ్గర, అన్ని ఉన్నాయి. కానీ కోపపడలేడు, ఎవరి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేడు. ఎందుకంటే ఆయన వచ్చిన మన కోసం ప్రాణం పెట్టనీకి. లేకపోతే ఎవరితో సపోజ్ నాకెందుకు శిక్ష వేస్తారు, నాకెందుకు ఇట్లా వేస్తున్నాడు అన్ని ఉంటే ఆ మరణానికి విలువ లేకుంటుండే. ఆయన పొందిన మరణానికి విలువ లేకుంటుండే. అసలు మనకు పాప క్షమాపణ మనకి దొరకకపోతుండే కదా. చూడండి ఇక్కడ మనతో మాట్లాడుతుంది ఇక్కడ, ఇది మనకు కూడా ఇప్పుడు వర్తిస్తుంది. ఇప్పుడు గలతీ సంఘానికి రాసి ఇప్పుడు మనకు కూడా వర్తిస్తుంది. మనలో ఏమైనా తప్పిదం ఉందా? మనలో ఏమైనా పులిసిపోయింది ఇంకేమైనా ఉందా? ఉన్నదంతే తీసేసుకోవాలా. లేకపోతే అవి విన్న వాక్యాలు కానీ, చెప్పబడ్డ వాక్యాలు కానీ, అవి ఏమైనా మనలో ఉంటే మంచిది. ఏమైనా మన దగ్గర ఏమైనా మిస్టేక్ ఉందేమో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన నమ్మినాం కాబట్టి ఏ తప్పితం లేవో, ఏ చిన్న మిస్టేక్ మన దగ్గర ఉన్నా సరే మన ప్రార్థనకి జవాబు రాదంట కదా. నువ్వెంత శ్రద్ధతోటి చేయాలా, ఎంత ఓపికతోటి చేయాలా, ఎంత బాధతోటి చేయాలా కదా. చూడండి మాట్లాడుతుంది ఇక్కడ మనతోటి వేసుకోవాలి కదా. దగ్గర రాసిన పత్రికలా మీరు ఎట్లా ఉన్నారు? మీ దగ్గర ఏదన్నా పులిసిపోయిన ఏమన్నా ఉన్నదా? నా దగ్గర ఏమైనా పులిసిపోయిన ఉందా కదా. మనం వాక్యాలు వింటాం, చూస్తాం, చేస్తాం, అన్ని చూస్తున్నాం. పాటిస్తున్నామా లేదా? పాటిస్తూనే మన జీవితంలో అది కార్యం జరుగుతుంది. పాటించలేకపోతే జరగదు కదా. అంతే కదా. ఏమంటుంది చూడండి ఇక్కడ, ఏమైనా ఉందేమో చూసుకోండి. ఎందుకంటే మీరు నన్ను స్వీకరించారు కదా. మన సృష్టికరణ స్వీకరించినప్పుడు ఆయన గుణగణాలు మొత్తం మనకు రావాలని తెలుసా. ఆయన క్యారెక్టర్ మొత్తం మనం స్వీకరించుకోవాలి. అప్పుడే దానికి ఒక అర్థం ఉంటది, దానికి ఒక లెక్క ఉంటది. లేకపోతే మనకి అర్థం పర్థం ఏముండదు. మన పొందిన రక్షణకి, ఆయన మన కోసం పెట్టిన తన త్యాగానికి అసలు విలువనే ఉండదు తెలుసా. ఇక్కడ మనతో మాట్లాడుతుంది ఇక్కడ, ఏమైనా ఉందేమో చూసుకోండి. మీరు మీ దగ్గర ఇంకేమైనా మిస్టేక్ ఉందేమో చూసుకోండి. జవాబు రాకపోతే ఎందుకు వస్తలేదు? సరే, మన సేవ ఫలించకపోతే ఎందుకు ఫలిస్తలేదు? ఎప్పటి నుంచి నమ్ముకున్నాం కదా, ఇంకా మనం ఒక్కరు రక్షించలేమని ఏమన్నా మిస్టేక్ ఉన్నాయేమో చూసుకోమంటున్నాను కదా. మనమే కరెక్ట్ లేనప్పుడు ఎదుటి వాళ్ళు బ్రదర్ జాయిన్ అయ్యే వరకు ఏదైనా చిన్న పాట ఎవరైనా పాడగలిగితే
ఒక్క చరణం ఉన్న పాట ఎవరైనా. కదా చూడండి ఇక్కడ మనతో మాట్లాడుతుంది ఇక్కడ మరి ఏమంటుండు, కొంచెం పుచ్చిపోయిన పిండి వేస్తారంట మొత్తం పిండి అంతా ఖరాబ్ అయినట్టు కదా. మన సేవ పరంగా కూడా మన వాక్యం పరంగా కూడా కొంచెం మనం ఏమైనా మిస్టేక్ ఉంటే ఫలించదు అంటున్నాయి ఆయన కదా. ఫలించదంట అసలు ఏ మాత్రం అది పనికి రాదంటున్నాయి ఆయన కదా. అదే గలతీలా 6:5 చూసుకున్నాము. ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలను కదా. కదా ప్రతివాడు ఏం చేయాలంట, తన బరువు తానే భరించుకోవాలను. ఏ సొంత పని కాకుండా ఈ సేవ విషయం కూడా అంతే. నా తప్పులు నేనే ఒప్పుకోవాలా, నా బాధ్యత నేనే. ఈ రోజు మెసేజ్ కూడా అదే మనకి అన్న చెప్పింది. మీరే విడుదల చేసుకోవాలా, మీదే చేసుకోవాలా మీరు కదా. అట్లా అట్లా చేస్తేనే మనకు బలం అనేది వస్తుంది, ఓ ధైర్యం అనేది వస్తుంది. ఎప్పుడు మనం ఎదుటి మీద ఆధారపడ్డామనుకో ఒక్కో టైంలో వాళ్ళ ఫోన్ కనెక్ట్ కావచ్చు, వాళ్ళ అందుబాటులో ఉంటుండొచ్చు, ఉండకపోవచ్చు కదా. ఇట్లా ప్రిపేర్ చేయడం చాలా ముఖ్యం తెలుసా మనుషులని కదా. ప్రతి వాడు ఏం చేయాలంటే తన బరువును తానే భరించుకునే వాళ్ళను కదా. ఎందుకంటే ఆ విలువ తెలుస్తుంది. బరువు మోస్తే ఆ ప్రేయర్ లో ఉంటే నీకు ఆ విలువ తెలుస్తుంది, వాక్యం ద్వారా ఉంటే ఆ విలువ తెలుస్తుంది, నీకు సేవపరంగా ఉంటే ఆ విలువ తెలుస్తుంది కదా. నువ్వు యథావిధిగా ఎవరో ఫోన్ చేస్తే నువ్వు మేలు పొందుకొని ఎవరో చేస్తే నీకు మంచిగా అయినాక ఏమో వాళ్ళు అందుబాటులో లేనప్పుడు మనకి ఏం చేస్తాం, పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏం చేయలేకపోతాం. ఎందుకంటే మన దగ్గర తెలియదు మనకి ఎట్లా ప్రేయర్ చేయాలో, ఎట్లా వాక్యం చదువుకోవాలో. అందుకే అంటుండు మీరే ఫస్ట్ పరీక్షించుకోవాలా, మీరే సిద్ధపడాలా, మీరే రెడీ కావాలా కదా. ఏమంటున్నాడు ఇక్కడ, మోసపోకుడి దేవుడు వ్యక్తింపబడాడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయినంట. నీ ఆలోచన, నీ నడవడిక, నీ వాక్యపరం, నీ సేవపరంగా ఎట్లా ఉంటావో నువ్వు నీకు అట్లనే ఫలమిస్తా అంటున్నాయి ఆయన కదా. అట్లనే ఫలమిస్తా, నీకు అట్లనే ఫలం వస్తుంది. నువ్వు మంచిగా చెప్తే మంచి ఫలాలు వస్తాయి, చెడ్డగా చెప్తే చెడ్డదే వస్తాయి నీ ఎంబడి. చూడండి ఏ వాక్యం అయితే విత్తమో అది ఎటువంటి వాక్యం కావాలా, మనుషులు ఓదార్చేటి కావాలా కదా. మోసకరమే ఏమని చెప్తే నీకు ఎంబడి మోసమే వస్తుంది కదా. నువ్వు మోసం చేస్తున్నావు ఇతరులని, ఏమన్నా చేస్తున్నావు అన్నట్టు చూసుకోవాలి మనం కదా. ఏ పంట అయితే విత్తమో అదే పంట కోస్తారంట. ఏ వాక్యం అయితే చెప్తున్నామో కదా ఆ వాక్యం మనకు కూడా వర్తిస్తుంది అనమాట కదా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృప మహిమ కీర్తి కలుగునట్లు, తన కృపకు మహిమ కీర్తి కలుగునట్లు కదా. ఎట్లానంట తన ప్రియుని ఉపమానికి కదా ఉచితంగా ఇచ్చిండు ప్రేమ, ఉచితంగా అనుగ్రహించిన ప్రేమ కదా. తన ప్రతి కార్యమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొనెను కదా. ఎవరైనా చదువుతారా ఇక్కడ 5? ఎవరైనా మీకు అర్థం కాకపోతే మీరు కూడా చదవండి కదా. చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతుండో, మనం ఆయన స్వీకరించనికే ఆయన మనల్ని ముందే నిర్ణయించుకున్నంట. ఎప్పుడు మనము బయటికి రాకముందే మనము బయట పడకముందే పలాని టైంలో పలాని కూడుకుంటారు, పలాని వాక్యాలు డిస్కషన్ చేసుకుంటారు, పలాని సేవ ఉంటది, పలాని ఒక గుంపుల ఇల్లు ఉంటారని చెప్పేసి ఆయన ముందే నిర్ణయించిండంట. ఎందుకు? తన సంకల్పం చొప్పుననే కదా. ఆయన సంకల్పం చొప్పుననే మనందరికీ కూడుకున్నాం ఇక్కడ. మనందరం ఇక్కడ సంభాషించుకుంటున్నాం, ఒకరికొకరు వాక్యాలు, ఒకరొకరి పరిచర్య ఎట్లా ఉంటది, ఒకరి వాక్యాలు ఎట్లా ఉంటాయి, ఎవరేడు ద్వారా ఎట్లా మాట్లాడుతుంది యేసు ప్రభు, ఎవరేడు ద్వారా ఎట్లా పలుకుతున్న మాటలు, అంటే ఎవరేడు ద్వారా ఏం బయలుపరచబడుతున్నాయి కదా. రవి బ్రదర్ చదువుతారా మీరు? మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉన్నవాళ్ళనని జగత్ పునాది వేయబడక మునిపే మన ప్రేమ ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను కదా. ప్రేమ ఏం చేసిందంట? మనల్ని ఏర్పరచుకుంది. ఆయన ప్రేమను మనల్ని ఏర్పరచుకుందంట. ఎప్పుడు? జగత్ పునాది వేయక ముందే కదా. ఎప్పుడో అంటే జగత్ పునాది అంటే అసలు మనం ఉన్నమలేమో కూడా తెలియదు భూమిలో అసలు కదా. ఎక్కడున్నమో తెలియదు. అప్పుడు మనం అప్పుడే మనల్ని ఏర్పరచుకుంటుంట ఆయన. ఎట్లా? పలాని వాక్యాలు పలాని గ్రూప్ డిస్కషన్ చేసుకుంటది, ఇట్లా కొన్ని గుంపు ఇట్లా తయారవుతుంది అని చెప్పేసి ఎప్పుడో నిర్ణయించుకుంటుంట ఆయన. ఎప్పుడో నిర్ణయించుకుంది కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు అందరం ఇక్కడ కూడుకున్నాం కదా. మనకు తెలివితేటలు కాదు ఇవి, మనకు ఒక ఏదో పెద్ద స్పెషల్ అని కాదు. ఆయన ఏర్పరచుకుంది కాబట్టి తన సంకల్పం చొప్పున మనల్ని కదా కదా ఏమంటా ఆయనను మనము కీర్తించుటకు కదా, ఆయనకు కీర్తి కలుగున్నట్లు కదా, ఆయనకు మహిమ కలగాల, ఆయనకి కీర్తి కలగాల, ఆయనకే నామానికి ఏమైనా సరే సమస్తం మొత్తం ఆయనకే కదా, మనుషుల కోసం గానే కాదంటే అసలు కదా. మనం ఏం చేయాలి? పరిశుద్ధులుగా మనము నిర్దోషులు అయి ఉండటం వలన, నిర్దోషులై మనం ఉంటే ఆయన ఎదుట మనం జాగ్రత్తగా ఉంటాం. ఎట్లా? తీర్పులో ఉండకుండా తీర్పు తీర్చేవారిగా ఉంటాం కదా. గలతీయులు దాంట్లోనే 7వ వచనం ఎవరైనా చదివితే చదవచ్చు. కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ. స్వరాజ్ గారు చదువుతారా మీరు?
బ్రదర్ ఏం చదవాలి చెప్పండి. ఒక్క నిమిషం చెప్తున్నా. 7వ వచనం చదవండి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. సిగ్నల్ సరిగ్గా సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు బ్రదర్ కాలము సంపూర్ణమైన చెప్పనా 7వ వచనం. దేవుని కృప చదవండి. అది దేవుని కృప మహాదైర్య బట్టి ఇక్కడ చూడండి, నేను చదువుతా చూడండి. ఇక్కడ 7లో ఏమో రాసిందంటే ఆ ప్రియుని బట్టి ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచన ఎట్లనంట, ఆయన రక్తం వలనే మనకు విమోచన వస్తుంది. ఆయన ఇక్కడ ప్రాణం పెట్టకపోతే ఇక్కడ సిల్వల కదా మనకు విమోచన లేకపోతుండే కదా. అంత డిస్టర్బెన్స్ అవుతుంది ఆ రోజు మొత్తం కదా. విమోచన ఎట్లా దొరుకుతుంది అంటే యేసు యొక్క రక్తంలోని విమోచన దొరుకుతుంది. మన గొప్ప దేవుడు మన యేసు నామంలో రక్షణ తప్ప ఎక్కడ రక్షణ లేదు, ఎక్కడ విమోచన లేదు. ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, మన అపరాధములకు క్షమాపణ ఎట్లా కలిగి ఉంటది? ఆయన నామంలో రక్షణ ఉంటేనే మనకు క్షమాపణ వస్తుందంట కదా. ఆయన నామం మనం స్వీకరిస్తేనే క్షమాపణ వస్తుందంట కదా. ఎందుకైనా అక్కడ తప్పించుకోలేడంటే మనకు క్షమాపణ రావాలని, మన పాపాలు తీసివేయబడాలని కదా. ఆయన అక్కడ సిలువలో తన ప్రాణాన్ని పెట్టిండు. లేదు ఆయన పెట్టలేకపోతే మనకు రక్షణ దొరికేది కాకపోతుండే కదా. మనకి ఈ శిక్ష నుంచి ఎవరు విడిపించలేకపోతుండే. సృష్టికర్త మన గొప్పదండి. ఆయన చూసినాం ఏం తక్కువ లేకున్నా సరే మన కోసం వచ్చి, ఎందుకంటే తన స్వరూపంలో మనం చేసుకుండు కాబట్టి మన కోసం తన ప్రాణం పెట్టిండు. ఎన్ని దెబ్బలైనా సరే, ఎన్ని అవమానాలైనా సరే ఆయన పడ్డాడు ఆయన కదా. చూడండి, ఆయన రక్తం వలన మనకు ఏమైతుందంట, పాప క్షమాపణ వస్తుందంట. ఇక్కడ యేసు రక్తంలోనే, ఆయన రామ రక్తంలోనే మన క్షమాపణ తప్ప ఎక్కడ లేదు దునియాల కదా. అందుకే అంటుండే ఇక మనతో గుర్తు చేస్తున్నాడు, మీరు ఎట్లా ఉండాలంట, పులిసిపోయిన పిండిలాగా కాకుండా మంచిగా ఉండాలంట, మంచి ముద్దలాగా ఉండాలి మనం కదా. అప్పుడే మన పాపం క్షమాపణ వస్తుంది కదా. ఆయన మనం స్వీకరించాలంట. ఎట్లా? మనస్ఫూర్తిగా మనం స్వీకరించాలంట కదా. తన చిత్తం సంకల్పం చొప్పున మనల్ని అందరినీ ఎట్లా ఏర్పరచుకున్నాడు, తన సంకల్పం చొప్పున మనం ఏర్పరచుకుండు కదా. ఈ టైంలో ఇక్కడిక్కడ వీళ్ళు ఊడుకుంటారు, ఇక్కడిక్కడ ఈ సంభాషణ చేసుకుంటారు, ఇక్కడికి వీళ్ళు వాక్యాలు షేర్ చేసుకుంటారు అని చెప్పేసి ఆయన ఎప్పుడో రాసిపెట్టి ఉన్నాయి. ఆయన జగత్ పునాది వేయక మునిపేనంట కదా. చూడండి, జగత్ పునాది వేయక ముందే మనందరినీ ఆయన కృపలో ఆయన ప్రేమతోటి వాళ్ళందరూ స్వీకరించింది ఆయన ఇక్కడికి కదా. అందుకే మనకు క్షమాపణ, లేకపోతే మనకు క్షమాపణ వచ్చేది కాకపోతుండే. చూడండి, అదే మత్తయిలో ఉంటది కదా, ఆయన ఎంతమంది అయినా అవమానించినా సరే ఆయన ఒక్కరు కూడా జవాబు ఇయ్యలేడు. ఎందుకు ఇయ్యలేడు? మనకు క్షమాపణ రాకపోతుండే, మన పాపాలు తొలగివేయబడకపోతుండే, ఆయన క్షమాపణ, ఆయన మరణం పెట్టకపోతే కదా. అందుకే కదా ఆయన పెట్టిన ప్రాణానికి విలువ కావాలంటే నువ్వు ఆయన స్వీకరించినప్పుడు ఎట్లా ఉండాలంట, నీ దగ్గర ఏమైనా కోపం ఉందా, నీ దగ్గర ఏమైనా ఇతరు వాళ్ళ మీద ఏమంటారు ద్వేషము కానీ తొందరపాటు కానీ ఏమున్నా సరే అది తీసేసుకోవాలంట మనం కదా. అప్పుడే దానికి ఒక విలువ ఉంటది అంటుండే ఆయన. మత్తయి 27:11 నుంచి చూసుకుందాం మనము. యేసు అధిపతుల ఎదుట నిలిచి, అప్పుడు అధిపతులు, రాజు నీవేనా అని ఆయనను అడుగగా యేసు అతని చూచి నీవన్నట్లే అనను కదా. ఇదొక్కటే మాట తప్ప ఆయన రాజు ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎంత మాట్లాడినా ఒక్క మాట కూడా జవాబు ఇవ్వలేడు తెలుసా. ఎందుకు? ఆయనకు తప్పించుకోవాల్సిన శక్తి ఆయనకు ఉంది, కానీ తప్పించుకున్నాడు ఆయన. ఆయన అలా అందరినీ ఇప్పుడు అలా చూసిన కళ్ళందరి మూపేసి అక్కడ మొత్తం చిమ్మచీకటి చేసి కదా, అంతా మొత్తం ఉల్టా పల్టా చేసి అక్కడ వెళ్ళిపోవాల్సిన అధికారం ఆయనకు ఉంది. కానీ ఆయన స్వీకరించిండు ఆ మరణాన్ని, ఆ శిక్షణ ఆయన స్వీకరించిండు. ఎందుకు? మన క్షమాపణ రానికేనే కదా. చూడండి, ఇదొకటే మాట తప్ప ఇంకెక్కడైనా రివర్స్ మాట్లాడాడు. అంటే ఇదొకటే అన్నాడు, విధుల రాజు నువ్వేనంటే నువ్వు అన్నట్లే అన్నాడు తెలుసా. అంతే తప్ప ఇంకా నువ్వు మొత్తం చదువుకుంటూ ఎక్కడ చూసినా ఆయన ఎవరికి ఎదురు జవాబు ఇవ్వలేడు. ఇట్లా ఎందుకు చేస్తున్నా మీది కూడా అనలేడు ఆయన కదా. ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. చూడండి, ప్రధానులు అందరూ వచ్చినట్టు అక్కడ ఎక్కడికి, ఆయన సిలువ వేసేటప్పుడు కదా. ఆయనకి నేరం మోపని, ఆయన మీద శిక్ష నేరం మోపనీకని అందరు వచ్చి మంచిగా ఏమంటారు, మంచిగా మన భాషలో మంచిగా వదులుకొని వచ్చారు అందరు గట్టిగా. ఇదకి ఎట్లా ఇస్తారా శిక్ష ఇయ్యాలే కదా. అందరు నేరం మోపుతుంటే కూడా ఆయన ఏమి ఒక మాట కూడా అంటలేడు. చూడండి, ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరిన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా
అని ఆయన అడగగా ఆయన ఏమంటుంది చూడండి, వీళ్ళందరూ నీ మీద నేరాలు మోపుతున్నారు కదా, నువ్వు వింటలేవా, నువ్వు చూస్తలేవా అని అంటే ఆయన ఏమంటుండు, ఏం మాట్లాడతలేడు. ఎందుకు? అక్కడ ఎక్కడ తండ్రికి ఇచ్చిన మాట మిస్టేక్ అవుతుంది. తండ్రికి ఇచ్చిన మాట ఏంది? తన ప్రాణం పెట్టడానికే వచ్చింది ఇక్కడ, అంతే. ఆ మాట అస్సలు మీరకుండా వచ్చింది తెలుసా ఆయన కదా. సపోజ్ మనం ఇప్పుడు మీకు ఎవరైనా నేరం పనికి చూగుంటామా మనం? నేరం ఒకవేళ తప్పు చేయకపోతే మాత్రం మనం ఎక్కడన్నా ఉంటాం. ఇక తప్పు చేయలేని నేను ఏం చేయలేని నా మీదకి ఎందుకు వస్తున్నావు అని అంటాం మనం కదా. మరి మన యేసుప్రభు కూడా తప్పు చేసిండు, ఏమన్నా తప్పు చేయలేడు, ఆయన శిక్షను స్వీకరించిండు ఆయన. మరి నువ్వు ఒకవేళ తప్పు చేసినా చేయకపోయినా నువ్వు ఎట్లా స్వీకరిస్తున్నావు మనుషులని? నువ్వు ఎట్లా అవతలని ఎట్లా నువ్వు ఏమంటారు ఎట్లా నువ్వు అవతలని స్వీకరిస్తున్నావు? ఆయన మాటలని కానీ ఆయన శిక్షలను కానీ అసహించుకుంటున్నావా? ఎదుటి వాళ్ళని తిట్టుకుంటున్నావా? ఏమైనా నేరం మోపితే మనం ఏమైనా అంటున్నావా, కొడుతున్నావా? అలాంటి మనుషులు మనం ఏమైనా తిట్టుకుంటున్నావా? అన్ని మనమే చూసుకోవాలి. ఎందుకంటే మనమే భరించుకోవాలి. మన పాపము మనమే తీసేసుకోవాలి. దేవుని సన్నిధిలో వచ్చి మనం మొరపెడితేనే మనకు ఉత్తరాలు ఇస్తాడు దేవుడు. మనం మొరపెడితేనే మనకు దేని ఒక వాక్యాలు మనకు అర్థమైపోతాయి, దేని ఒక మర్మం మనకు తెలుస్తుంది కదా. అందరికీ అధికారం ఇచ్చిన అంటున్నాడు, ఒక్కొక్కే కాదు అందరికి ఇచ్చిన అంటుండే ఆయన. కాబట్టి మీరు చదవండి, చూడండి, గ్రహించండి అని అంటుండే ఆయన. అప్పుడే మనకు అర్థమైపోతాయి లేఖనంలో ఏం మాట్లాడుతుండు కదా. ఆయన ఎట్లా స్వీకరించుండు శిక్షని, ఎట్లా ఆయన భరించిండు కదా. అన్ని రాయబడ్డాయి. ఎక్కడ గానీ ఆయన మిస్టేక్ జరగకుండా చూసుకునే ఆయన. దునియాల మంది వచ్చి నీ మీద నేరం మోపుతుంటే కదా, ఒక్కరు కూడా జవాబు ఇవ్వలేడు. ఎంతో చూడండి, యాజకులు వచ్చిరంట, పెద్దలు వచ్చిరంట, అందరు వచ్చిరంట, ప్రధానులు పెద్ద మొత్తం అందరూ వచ్చిరంట ఆయన మీదకి నేరం మోపనీకి. మంచిగా పదురుకొని వచ్చేసారు ఆయన మీద. ఎట్లయినా సరే శిక్ష వేయాలి, ఎట్లయినా సరే నేను సంగతి ఎందుకు చూసుకోవాలి. అట్లా మన మీదకి ఎవరైనా వస్తే మనం ఊకోవాలి. అంతా ఆయన చేయక అప్పకి చేసుకుంటే సమస్తాన్ని తారుమారు చేసే దేవుడు నీ మీదకి ఎవరు వచ్చినా నా మీదకి ఎవరు వచ్చినా వాళ్ళని నిన్ను ముట్టడేయకుండా చూసుకుంటాడు ఆయన. పుట్టుడు కాదుగా, నువ్వు ఏడునో కూడా కనిపించదు. నాకు ఒక కళ వచ్చింది ఎప్పుడు అంటే దగ్గర ఇది 2008 వచ్చింది. ఈ కళ ఏమని వచ్చిందంటే, పెద్ద ఒక మిలిటరీ సైన్యం వచ్చింది. అందరు ఇట్లా మొత్తం పెద్ద గన్నులు పట్టుకొని అందరిని షూట్ చేసేస్తుంది యేసుని నమ్ముకున్న అందరినీ ఫటాఫట్. అంటే అక్కడ ఒక చట్టం వాళ్ళకు ఒక జీవో పాస్ చేసింది, యేసుని నమ్ముకున్న మొత్తం కాల్చింది. అంటే కళ నాకు నిజం జరిగింది, కళ వచ్చింది నాకు ఇట్లా. అయితే ఏమైంది, ఆ కళలా ఒక బావి ఉంది. ఆ బావిలో కొంతమంది మనం ఒక గ్రూప్, అప్పుడు ఆ గ్రూప్ ఏమైంది, ఒక బావిలో దాక్కుంది తెలుసా. ఆ మిలిటరీలో ఆ సైనికులు ఆ బావి చుట్టూ తిరుగుతారు కానీ మనం చూస్తలేరు వాళ్ళు. ఎందుకు? దేవిని ఒక ప్రమాణం ఉంది కాబట్టి ఆయన మనకి వాళ్ళని కనిపించకుండా చేసిండు వాళ్ళకి మనం కదా. అదే నీ మీదికి ఎవరైనా వచ్చినా సరే, నేరం మోపిన సరే, నిన్న మోపనికి వచ్చినా సరే దేవుడు చూసుకుంటాడు. మనం ఎక్కడ తొందరపడడానికి అసలే వీల్లేదు కదా. వాళ్ళు వచ్చి అందరిని చంపేసుకుంటూ వస్తారు, ఊరు మొత్తం తిరిగి ఊర్లో ఒక్కరిని మిగిలకుండా చంపేస్తారు. ఒక బాయిలో కొంతమంది దాకున్నాం ఆ బాయిలో. ఆ బావి చుట్టూ తిరుగుతారు కానీ అంత చిన్నగానే ఉంటది. మా అంటే ఒక చిన్న లోతు అంటే ఒక 5 ఫీట్లో ఉంటది అంతే. ఒక మనిషి కూడా మునగడంలా అంత దాంట్లో చిన్న బాయిల అంటే ఇట్లా రౌండ్ పెద్ద బాయిలా కనిపిస్తుంది. అది చూసి ఇట్లా కనిపిస్తారు అట్లా. అసలు వాళ్ళు కనిపించడం కాదు కదా, ఆ బాయి చుట్టూ కూడా వస్తారు కదా, ఆ బాయిలో ఏముందని చూస్తలేరు వాళ్ళు. అంటే వాళ్ళకి అంత అడ్జస్ట్ చేసిండు అనమాట. కళలో అట్లా చూపించింది దేవుడు. నేను అనుకున్నా దేవుడు ఎట్లయినా సరే తప్పిస్తాడు ఆయన మీద. మనకు ఉన్న ప్రేమ మనము దాన్ని కరెక్ట్ మనం వర్తిస్తే, కరెక్ట్ మనం దాన్ని నిర్ణయించుకుంటే, దానికి కరెక్ట్ మనం పాటిస్తే నీకు అపాయం వచ్చినట్టు తప్పిస్తాడంట. ఎవరైనా నేరం మోపినా సరే, ఎవరైనా నిన్న మోపనికి వచ్చినా సరే, ఎవరైనా నిన్ను అవమానించినా సరే కదా, ఎవరైనా సరే నిన్ను ఏమైనా నీకు చేయనికి వచ్చి సరే దేవుడు తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన మనం కరెక్ట్ మనం స్వీకరిస్తే కదా. ఇక్కడ చూడండి, వీళ్ళొచ్చి ఈయన మీద నేరాలు మోపుతుంటే వాళ్ళకి ఒక్క మాట కూడా జవాబు ఇవ్వలేదు తెలుసా. అయితే ఆయన ఒక్క మాట ఆయన అతనికి ఉత్తరం ఇవ్వలేదంట కదా. అధిపతులు అందరూ అడుగుతారు, ఒక్క మాట కూడా అతనికి ఉత్తరం ఇవ్వలేదంట. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. చూడండి, ఆయన మాటలకి ఆయన మాట్లాడకపోతే భయపడడం ఏంది చూడండి. అంటే ఆయన దగ్గర అంత చూస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది ఆయనకి, రాజుకి, అధిపతికి, పెద్ద అధిపతికి. ఆయన చూసారే అసలు ఈయన ఏంది, అసలు ఒక్క మాట కూడా జవాబిస్తారని చెప్పి భయపడిపోయినాడు తెలుసా. ఆయన్ని పిలాతు ఆయనే భయపడిపోయిందంట. భయపడి ఇది ఏదో కథ ఉంది, ఇది ఏదో అని చెప్పి ఆయనకు అర్థమైపోతుంది అక్కడ మొత్తం. కానీ ఈ మనుషులకు అర్థమైపోతలేదు. ఎందుకంటే ఆయన స్వీకరించారు, ఆయన దగ్గర మేలు పొందుకూరు, ఆయన దగ్గర స్వస్థలు పొందుకూరు, ఆయన దగ్గర అన్ని పొందుకున్న మనుషులు బల రివర్స్ అయ్యి ఆయన మీద నేరం ఓపెన్కి వచ్చేసారు. ఇంకేం అర్థం అవుతుంది వాళ్ళకి కదా. రాజుకి అర్థమైనంత ఈజీగా వాళ్ళకి అర్థం కాలేదు అక్కడ వచ్చిన వాళ్ళకి కదా. జనుల కోరిక యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. చూడండి, ఒక పండుగ వచ్చినప్పుడు పండుగలో ఏమవుతుందంటే ఒక ఖైదీకి విడుదల చేయడం అక్కడ ఒక రూల్స్ అంట. వీళ్ళు ఏం చేస్తారు చూసినావా, అదొక నేరస్తుని విడుదల చేయమని మొక్కుకుంటారు కానీ కదా, ఈయనకి ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు.
ఎందుకంటే తండ్రి వాళ్ళకి అట్లా తయారు చేసి, ఎందుకంటే ఆయన పెట్టకపోతే, ప్రాణం పెట్టకపోతే మనకు రక్షణ వచ్చేది కాకపోతుండే కదా. అర్థం కాకపోతే మస్తు బాధ అనిపిస్తుంది. అరే ఆయన మనకి తన ప్రాణం మనం పెట్టకపోతే, ఇక్కడ సెల్వలో పెట్టకపోతే మనకు రక్షణ దొరికేది కాకపోతుంది అనుకున్నాం కదా. పెట్టింది కాబట్టి, ఇక్కడ అన్ని సహించింది కాబట్టి మనకు రక్షణ వచ్చింది. నేను అనుకున్నా ఏంది ప్రభావ ఇంత నేరాలు మోపుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేవు అనుకున్నాం. ఫస్ట్ చదువుతుంటే మనకు లోతులకు పోతుంటే అర్థమైపోతుంటాయి. పెట్టకపోతే మనకు రక్షణ దొరికేది కాకపోతుండే. అందుకే తండ్రి చెప్పిన మాటకి ఎక్కడైనా మీరలేడు. మనమేమన్నా మాటలు మనమేమన్నా అదుపు తప్పుతున్నామా, మనమేమన్నా తొందరపాటు మాట్లాడుతున్నామా, మనం ఎవరైనా ద్వేషిస్తున్నామా, మన మీద ఎవరైనా నేరం మోపితే వాళ్ళకి ఏమైనా రివర్స్ మనం ఏమైనా అంటున్నామా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన స్వీకరించడం మనం నీ దగ్గర ఏం చిన్న మిస్టేక్ ఉన్నా మొత్తం అంతా సున్నా అయిపోతుందంట. అందుకే మనం మనల్ని పరీక్షించుకోవాలా, మనమే వెతుకోవాలి దేవుని దగ్గర, మనమే విజయం పొందుకోవాలి దేవుని దగ్గర. మనం విజయం చూసుకోవాలా, మనం చూసుకుంటేనే విజయానికి ఒక విలువ ఉంటది కదా. మిక్కిలి ఆశ్చర్యపడాడంట ఎవరు అధిపతి. ఇక్కడ చూడు మనుషులందరూ ఏం చేసి ఒక ఖైదీని విడుదల చేయమంటారు అంటారు కానీ యేసు కోసం ఒక్కరు మాట్లాడతలేరు. చూడండి ఇక్కడ ఆ కాలం ముందు బరబ్బా అను ప్రశస్తమైన యొక్క ఖైదీని సిరసాలలో ఉండెను. చూడండి ఒక ఖైదీ ఉన్నాడు అక్కడ. ఆ ఖైదీ పెద్ద ఏమంటారు, పెద్ద డేంజర్ అనమాట. ఒకళ్ళకి ప్రశంసుడంట. ఆయనను విడుదల చేయడానికి కోరుకుంటారు మనుషులు. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలనని మీరు కోరుచున్నారు కదా. జనులను అడుగుతున్న పిలాతు, నేను ఎవరి విడుదల చేయాలని కోరుచురంటే వీళ్ళు ఏం చేస్తారు చూసిరా కింద, ఇంకా ఏమన్నా ఈ రాజుకి ఏమన్నా మిస్టేక్ చేసినామని చెప్పేసి ఇంకా గట్టిగా మాట్లాడుతుంటారు వాళ్ళు. ఇక చూడండి ఏమంటుంది ఇక్కడ, బరబ్బన కీసు అనబడిన యేసునా అని వారిని అడుగగా వాళ్ళేమంటారు చూసినా, ఏలయనగా వారు అసూయ చేతను ఆయనను అప్పగించిరి, అతడు ఎరిగి ఉండను, అతని ఎరిగి ఉండరు. చూడండి అసూయ చేత ఆయన అప్పగించిరు. అక్కడ అసూయ చేత కాబట్టి ఆయన మీద ఎక్కడ ప్రేమ వస్తుంది చెప్పండి. అసూయ చేత అప్పగించినట్ట మళ్ళీ ఆయనని, అతడు ఎరిగి ఉండను కదా. అతడు న్యాయపీఠం మీద కూర్చుండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు కదా. చూడండి ఇక్కడ పిలాతు అధికారి భార్య మాట్లాడుతుంది ఇక్కడ, నువ్వు మాత్రం ఆ నీతిమంతుని మీద చెయ్యి వేయకు, అతని మీద అతని జోలికి పోకు. ఇక్కడ జనులు ఆయనను అడ్జేసారు కాబట్టి ఆయన శిక్ష వేయనిక వచ్చిండు ముందుకు. గాని ఆయన భార్య కూడా చెప్తుంది చూసిన, భార్యకి ఎట్లా తెలుసు, మన భార్యకి కళ్ళ ద్వారా తెలుస్తుంది ఆమె. చూడండి ఇగో, అతని నీతిమంతుని జోలికి పోవద్దు నువ్వు. పొద్దున ఆయన గూర్చి నేను ఒక కలలో మిక్కిలి బాధపడితిని, అతనిని యుద్ధకును వర్తమానం పంపాను. చూడండి మిక్కిలి ఒక కళలో మిక్కిలి బాధపడ్డదంట. ఆయన ఒక కళ వచ్చింది ఆమెకి. కళలో ఆమెకు చూపించిన యేసు మరి బరాబగు ఈ ప్రజలందరూ చూపించచ్చు కదా. ఎందుకు ఆయన ఒక సిద్ధాంతం అక్కడ, ఒక రూల్స్ అది కదా. ఆయనకు ఒకటి ఏమంటారు, ఒక ప్రణాళిక పెట్టాల్సిన, ఆయన అదేమంటారు వచ్చిందే ప్రాణం పెట్ట నీకే, తప్పించుకోవచ్చు ఆయన అందరికి మాయ చేసేసి కదా. బరాబాకి అర్థమైనంత ఈజీగా ఆ మనుషులకు అర్థం కాలేదు. మళ్ళా మేలు పొందుకుని ఆయన దగ్గర స్వస్థతలు పొందుకుని అన్ని చూసి ఆయన ఎంబడుండి అన్ని చూసినా కూడా ఆయనకి రివర్స్ వేసేసారు మళ్ళా కదా. ఒక యంగ్ ఏజ్ లో ఉన్న యేసుబాబు తప్పించుకోవాల్సిన అధికారమైన కొన్నాక కూడా తప్పించుకోలేడు. ఆయనకు మాట అంటే పడాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి, కానీ పడ్డాడు కదా. ఇక్కడ చూస్తే తెలుస్తుంది కింద ఆయన ఎంత అవమానించారో. ఆయన మీద ఉమ్ము వేసినా గాని కూడా, ఆయన బట్టలు ఇట్లా చింపిన గాని కూడా కదా, ఏ దానికి కూడా ఆయన అసలు అసలు ఏమంటారు ఇట్లా ఎందుకు చేస్తారు మీరు అని కూడా అనలేడు తెలుసు ఆయన కదా. అది చదువుకుంటూ పోతే మనకు ఇంకా ఎక్కువ అయిపోతూనే ఉంటాయి కదా. ఎంత చేసినా ఏం చేసినా ఆయనకు పెట్టాల్సిన అవసరం ఉంది, పెట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పెట్టిండు మన దగ్గర. లేకపోతే మనకు రక్షణ వచ్చేది మన కోసమే ఆయన భరించిండు అన్ని కదా. ఒక సపోజ్ నేను ఒక మంచి పర్సనాలిటీతో ఉంటే ఏమన్నా మీకోసం అనుకుంటానా, ఎందుకంటే నా దగ్గర సరిబలం నువ్వు కొట్లాడతా, నేను అదే కొట్లాడదు, అది మీరు తొందరపాటు పడొద్దు అంటున్నాను కదా. మీరు భరించండి, నేను భరించిన మీరు భరించండి, క్రీస్తు మనుషులు మీరు ధరించుకోవాలంటే ఇవన్నీ గుణగాలను మనకు రావాలంటుండే ఆయన. అవి వస్తేనే మనకి విడుదల వస్తుంది, విజయం వస్తుంది కదా. బరబ్బా ఆయన భార్య చెప్తుంది, పిలాతు భార్య చెప్తుంది ఆయనకి, అతను జోలిపును పోవద్దు, ఎందుకంటే అతడు ఒక గొప్ప శక్తిమంతుడు కదా. ఆమెకు అర్థమైపోయింది. కళ ఏమని చూపించారో కళ ఇక్కడ రాయలేదు కదా. కళ కన్నదా ఒక కళలా ఆమెకు కనిపించింది కదా. అతను జోలికి నువ్వు పోవద్దు కదా. అధిపతి ఎందుకు అతని పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదు కదా. చూడండి మొత్తం అల్లరి ఎక్కువైపోతుంది అక్కడ. మొత్తం ఏమంటారు అందరూ ఆయన మీద రివర్స్ అయిపోయారు మనుషులందరూ. ఆయన కూడా కదా ఈయన వల్ల ఏమీ లాభం లేకపోయింది. ఎవరి వల్ల? పిలాతు వల్ల. ఎందుకంటే మస్తు జనాలు అక్కడ
జనాలు ఉన్న చోట పెద్ద మనుషులు కూడా ఎవరేమంటారు నడవదు కొన్ని. ఎందుకంటే అందరూ ఒకటి పాట వీడు దొంగతనం చేసిండు, వీడు దొంగతనం, వీడు నేరం చేసిండు, నేరం చేసిండు, ఇంకెవడో మనకు సపోర్ట్ చేస్తాడు. అక్కడ న్యాయంతో పాటు కూడా మొత్తం వాళ్ళ పాటే వాడుతుంది ఇక కదా. చూడండి ఇక్కడ నేరము వాళ్ళ మీద ఆయన మీద మోపుతురు కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది, పిలాతుకు అర్థమైపోయింది వీళ్ళు ఎట్లయినా సరే ఈయన ఇడువరిగా ఎట్లయినా సరే వీళ్ళు నేరం మోపుతురు ఈయన మీద కదా. ఇక ఏం చేసేది ఏం లేదని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, సైలెంట్ అయిపోతాడు అక్కడ కదా. కింద చూడండి 30లో ఉంటది, ఆయన మీద ఉమ్ము వేసి చీట్లు వేసుకొని దానితో ఆయనను అలా చూడండి. ఇక్కడ చూడండి ఆయన ఏం మాట్లాడుతుంది ఇక్కడ, ఆయన మీద ఉమ్ము వేసిరంట. ఉమ్ము వేస్తే కూడా ఆయన భరించిండంట. ఎందుకు భరించిండు? మన కోసమే భరించిండు కదా. ఇప్పుడు సపోజ్ మన మీద ఉమ్ము వేస్తే మనం భరిస్తామా? అంత ఓపిక ఉందా? ఆయన నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా ఓపిక ఉండాలి, లేకపోతే మనం చెప్తున్నాం కదా, ఆయన నమ్ముకున్న ఓపిక మన దగ్గర లేకపోతే మనం విజయం పొందుకోలేము, స్వస్థలు చూడలేము. అసలే మనం ఆయన తిరోమరణం మనం చూడలేము, ఆయన రాజ్యాన్ని మనం చూడలేము. అసలు ఆయన రాజ్యంలో అసలే మనకు ప్రవేశం ఉండదు కదా. చూడండి ఇక్కడ ఎంత మంచి పెద్ద పెద్ద భక్తులైనా సరే కదా, ఒక్కొక్క చిన్న మాటలే పడిపోయారు. మోసే చూడండి, ఒక్క చిన్న మాటలే ఆయన కానాను దేశం చూడకుండా అయిపోయింది తెలుసా. అందరూ అంతే, మంచి మొత్తం ఆరితేరి మొత్తం సేవ చేసిన వాళ్ళు కూడా కదా చిన్న మిస్టేక్ వల్ల, చిన్న చిన్న తప్పుల వల్ల పడిపోయారు కదా. అలాగే పెద్ద పెద్ద శిక్షలు చేసినాయి మళ్ళా కదా. మన దగ్గర ఏమైనా తప్పు ఉంటే, మన దగ్గర ఏమైనా కలిసం ఉంటే అది మొత్తం మనం తీసేసుకోమంటున్నాయి. ఆయన నేను ఎట్లా మిమ్మల్ని స్వీకరించినో, ఎట్లా మీ కోసం నేను ప్రాణం పెట్టినో, ఆ ప్రాణానికి విలువ కావాలంటే మనం ఆయన పూర్తిగా మనం స్వీకరించాలి. ఆయనని మన దగ్గర పులిసిపోయిన అసలే ఉండదంట కదా. ఉమ్ము వేసే ఊరుకుంటారంటే సపోజ్ ఏమైనా అసలు టైం వస్తుండొచ్చు, ఆయన మీరు గమని వచ్చేసేయండి అక్కడ నుంచి అంటున్నారు. నా మీద ఎందుకు ఉంచుతున్నావు అన్నావు అనుకో, అక్కడ నీకు అక్కడ ఈశ్వరుకు సంబంధం లేనట్టు అయిపోతుంది కదా. ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది కింద ఎంత ఎంత మటుకు ఈ మనుషులు ఎంత కఠినంగా అయిపోయారు తెలుసా. సాటి వన్ మీద ప్రేమ లేనప్పుడు వీళ్ళు ఏం మనుషులు, వీళ్ళు అసలు ఇవేం లేక అనేది మొత్తం ఇక్కడ క్లియర్ గా రాయబడ్డది కదా. సాటి వన్ మీద ప్రేమ లేనప్పుడు ఎట్లా మనం దేవుని గుణగణాలు కలిగి ఉంటాము అనేది పాయింట్ ఇక్కడ. ఎట్లా మనము మనిషి తప్పు చేసినప్పుడు తప్పు చేసిండు అనకుండా సరే ఎట్లా జరిగింది అనేది పక్కన పెట్టేసి ప్రతిసారి దాన్ని చూపిస్తూనే ఉంటారు కదా తప్పుని. ఇంకా కదా ఈయన మరి తప్పు చేయలేడు, ఈయన ఎంతకు ఈయనకి ఎంత ఉండాలి ఇంకా ఓపిక. తప్పు చేసిన వాళ్ళ మీద నేరం మోపుతూనే పెద్ద రివర్స్ అయిపోతుంది. ఏ తప్పు చేయని మన సృష్టికర్త ఆయన మన తండ్రి కదా, తప్పు చేయకుండా అక్కడ నిలబడ్డాడు, అక్కడ తీర్పు పీఠం దగ్గర నిలబడ్డాడు. ఆయన తీర్పు తీరుస్తుంటే ఒక్కరు కూడా జవాబు చేయలేడు ఆయన కదా. గట్టిగా ఏం చేస్తారంటే గట్టిగా కేకలేస్తారు, ఇంకా అమ్మ నువ్వేమో చేసినట్టున్నావు అని చెప్పేసి బరబ్బా పిలాతును కూడా అడ్జస్ట్ మొత్తం కదా. అంత కఠినమైన మనుషులు ఉన్నారు ఇప్పుడు కదా. అప్పుడేంది ఇప్పుడు కూడా ఉన్నారు మనుషులు, కఠినమైన మనుషులు. చాటి మంది ప్రేమ లేకుండా. లూకాసు వార్త ఒకటి ఉంటుంది చూపిస్తుంది, లూకాసు వార్త 10:33 మీద ఉన్నాయని మీకు అందరికి తెలుసు అవి కదా. అక్కడ నుంచి ఒక లేవీయుడు పోతున్నాడు, ఒక యాజకుడు పోతుండే. ఇక్కడ ఒక మనిషి పడ్డాడు, తో ప్రక్కన పడి ఉన్నాడు ఆయన కదా. ఇవన్నీ మీకు తెలుసు. కానీ వీళ్ళు ఆ పడ్డ మనిషి మీద అసలు చాటి ప్రేమ చూపించకుండా వెళ్ళిపోతుంది తెలుసా. ఫస్ట్ ఏం పోతుండో ఒక యాజకుడు పోతుండే ఆ త్రోవ పక్కన చూడండి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవ పక్కన వెలుచుంటూ చూసి వెలుట తటాసించను, అతని ప్రక్కన పోయాను. అతను చూసి అతని పక్కన పోయిండంట. అరే ఎందుకు పడ్డాడు ఈ మనిషికి ఏమైంది అని ఆయన దగ్గర కూడా వస్తలేదు తెలుసా. ఆయన చూడండి యాజకుడు మళ్ళా దేవుని పరిచయలో ఉన్నాయని ఈయన కదా. మళ్ళీ తర్వాత ఏమైంది, మళ్ళీ ఇంకో లేవీడు ఒక ఆయన పోయిండు. అట్లాగని ఈయన ఏమంటారు, ఆయన నమ్ముకున్న మనుషులే ఇంత కఠినంగా ఉంటే మరి ఇంకెవరు ఆయన మన సాటి మనిషి మీద ప్రేమ చూపిస్తారు. ఒక లేవీడు పోతున్నట్లకెళ్ళి, ఒక యాజకుడు పోతున్నట్లకెళ్ళి. కానీ ఆ పడ్డ మనిషి ఏమైంది, ఈయనకి ఏమైనా అవసరం ఉందా, ఈమెకి ఏమైనా కావాలా, ఎవరైనా నేను చేసిరనేది ఒక మాట కూడా చూడకుండా అమ్మో నా మీకు ఎక్కడ పడుతుంది, నా మీకు ఎక్కడ వస్తుందో అని చెప్పేసి పక్కే వెళ్ళిపోతారు తెలుసా. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు ఇట్లా మనుషులు. నేను ఇప్పుడు వస్తుంటే నాకు ఒక బైక్ కలిసింది. పాపం నేను అనుకున్నా పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ ఇద్దాం అనుకున్నాను. నేను ఇంకా అది ఛార్జింగ్ అయిపోయింది బండి. నేను చెప్పిన నాకు అరే ఏమైంది అంటే ఛార్జింగ్ అయిపోయింది అని చెప్పేసి. జస్ట్ మాట్లాడడం అన్నా కావాలా, అది ఏమైంది కొంచెం ఆపైనా మాట్లాడితే ఏమన్నా కదా ఆయనకు ఏమైనా ఏమంటారు ఐడి కానీ ఏమైనా ప్లాన్ అని ఇస్తామేమో అని పక్కన వెళ్ళిపోతురు వీళ్ళు. ఎందుకు ఆయన నమ్ముకున్న మనుషులే, ఆయన పరిచర్యలు ఉన్న వాళ్ళే పక్కన వెళ్ళిపోతురు. అక్కడ ఒక సమరయుడు పోతున్నాడు. ఆ సమరయుడు ఏం చేస్తుంది చూడండి, ఆయన దగ్గరకు పోయి తన గాయాలకు కదా చూడండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడిన చోటికి వచ్చి చూడండి ఆ చోటుకి వచ్చేసిండు. ఆయన ఆడి నుంచి చూడకుండా దగ్గరకు వచ్చేసిండు. ఎరా ఏమైంది మనిషికి అని చెప్పేసి. గిసుంటి ప్రేమ మన దగ్గర లేకపోతే, ఏసులో నమ్ముకున్న వాళ్ళ దగ్గర లేకపోతే ఎట్లా సువార్తను ప్రకటిస్తారు
ఎట్లా ఆయన నామం ప్రపంచం మొత్తం స్థాపించబడుతుంది కదా. గుణగణాలు మన దగ్గర లేకపోతే, క్యారెక్టర్ మనం స్వీకరించకపోతే సాటి మనిషికి ఎట్లా సహాయం చేస్తాం? సాటి మనిషి బాధలు ఎట్లా అర్థం చేసుకుంటాం? మొత్తం పులిచిపోతుంది నీ పిండి అంతా, మొత్తం పులిచిపోతుంది నీ సేవ అంతా, నా సేవ అంతా. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా నేను చేసిన ప్రార్థనకు జవాబు రాదు, నాకు స్వస్థత కలగదు, నేను ఎప్పటికి ఇట్లనే ఉంటా, అప్పుల పాలు, రోగాల పాలు, సమస్యల పాలు ఇట్లనే ఉంటాం మనం ఇక కదా. నేనైనా సరే ఇప్పుడు నేను సాటి మనిషి మీద ప్రేమ చూపించకపోతే నేను అట్లా అయిపోతా. ఎవరైతే చూపించలేరో వాళ్ళందరూ అంతే. ఒక సమరయునిలాగే ఉండాలా, ఇక లేవీయునిలాగా యాజకునిలాగా ఉండదు అసలు. చూడండి వీళ్ళు ఎంత కఠినంగా ఉన్నారు మనుషులు కదా. అక్కడ సిల్వకి ఎట్లా ఆయన సిల్వకి ఎట్లా వేసిరో ఇక్కడ కూడా అంతే. ఒక లేవీయుడు అని ఏమైతుంది నాకు ఏమైనా అయిందని చూడకుండా పక్కన వెళ్ళిపోయింది. చూడండి ఎంత కఠినమైన మనుషులు చూడండి. ఆయన నమ్మిరో, ఆయన ఎంబడి తిరిగినో, ఆయన గుణగణాలు అందరికీ అన్ని తెలుసుకున్నాక కూడా సాటి మనిషి మన కష్టాలు ఉంటే చూడమని, నేను ఆపదలుంటే చూడాలపోయి అని చెప్పేసి మాట పక్కకు పెట్టేసి అట్లా పక్కన నుంచి వెళ్ళిపోతారు. మరి ఈ సమరయుడు వచ్చిండాడికి ఆయన పడ్డ దగ్గరికి వచ్చిండు, ఒట్టిగా ఏమైనా పోయిండు ఆయనకి ఏమేమి కావాలో ఇవన్నీ ఈ వాక్యం మొత్తం మీకు అందరికీ తెలుసు కదా. దేవుడు మనతో మళ్ళా గుర్తు చేస్తుండు. ఆయనకి ఏమేమి కావాలో అన్ని ఇచ్చిండు అక్కడ. ఆయనకి అన్ని ఇచ్చి ఆయనకి ఇంకేమైనా అవసరం ఉంటే మళ్ళా నా దగ్గరికి రా, నేను మళ్ళా ఇట్లా వస్తా అని ఏదో రకంగా ఆయనకు చెప్పేసి పోయిండు. కానీ ఈ మనుషులు చూడండి, లేవీయుడు చూడండి, యాజకుడు చూడండి ఎట్లా ఊరి పక్కకి. అదే పులిసిన పిండిలాగా అసలే మనం ఉండొద్దు కదా. మంచి ముద్దలాగానే మనం ఉండాలా. మన దగ్గర ఏ చిన్న మిస్టేక్ ఉన్నా అది మొత్తం ఖరాబ్ అయిపోతుంది, ఎంత ఖరాబ్ చేసేస్తుంది కదా. మనం ఆయన స్వీకరించినము. ఆయన ఎప్పుడంటే జగత్ పునాది వేయక ముందే మనల్ని అందరినీ ఏర్పరచుకున్న ఆయన, తన సంకల్పం చొప్పున మనం ఏర్పరచుకున్న ఆయన. కాబట్టి మనం ఏం చేయాలా, తన చిత్తం మనం నెరవేర్చాలంటే ఏం చేయాలా, ఈ సమరయుడిలాగా ఉండాలి మనం. ఆయన నేరాలను మోపినా యేసుప్రభు ఏమైనా అన్నాడా, ఎవరేమైనా ద్వేషించిండా, ఎవరైనా శపించిండా, ఎవరైనా అసహించకుండా ఏమీ లేదు. ఇంకేమన్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు అన్నాడు ఆయన, వీళ్ళని క్షమించమన్నాడు ఆయన. మనం అట్లా అంటాం, మనం ఇది ఎవరైనా నేరం మోపితే రివర్స్ అయిపోతాం మనం. ఎందుకు? యేసుని నమ్ముకున్నాం కదా. ఆయన గుణగణాలకు వస్తే ఆటోమేటిక్ ప్రేమ వచ్చేస్తుంది బయటికి. ప్రేమ లేకపోతే కోపం వచ్చేస్తుంది ఎదుటోళ్ళ మీద. నేను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఇటువంటి గుణగణాలు ఉండాలి. ఎట్లా సమరునికి ఉన్న గుణగణం కలిగి ఉండాలి అందరూ కదా. కష్టాలలో ఉన్న వారు పలకడేయడం కానీ, నీ సాతనైన వారికి ఎంతైనా కదా అంత పోయి ఒక ముచ్చట మాట్లాడిస్తే అయిపోతుంది. అది అనుకున్న పెట్రోల్ ఏమైనా కావాలా బ్రదర్ అంటే, లేదన్నా ఛార్జింగ్ అయిపోయింది బండి అన్నాడు ఆయన. పాపం మస్తు ఇక్కడ మొత్తం అది అడవిలాగానే ఉంటది. ఎక్కడ మధ్యలో అసలు ఒక ఇల్లు కూడా ఉండదు తెలుసా. సెంటర్ లో మధ్యలో ఆగిపోయింది బండి. అది దుబ్బు కూడా పోతుంది సిటీ. ఆయన ఎటు పోతాడో తెలియదు, ఎక్కడ పోతాడో తెలియదు. పెట్రోల్ కావాలంటే ఏం లేదంటే ఒక గుడి ఉంటుంది అక్కడ, కులపురం అనే గుళ్ళు ఉంటాయి, ఆడ లైట్లు ఉంటాయి, ఆడ పోయి ఛార్జింగ్ పెట్టుకో అని చెప్పినాం మేము ఆయనకి కదా. సపోజ్ ఒక మాట ముచ్చట అరే ఈయనకు చెప్పకపోతే ఆయన దుబ్బు కూడా ఎక్కడ పోతుండే, ఎక్కడ దాకా పోతుండే ఆయన పాపం కదా. అంత మనం చేసిన త్యాగం పెద్ద త్యాగం కాదు, అది చిన్న జస్ట్ ఒక మాట అంతే. చూడండి ఇక్కడ సమరడి చేసిన త్యాగం అంటారు. పడ్డ మనిషి దగ్గరికి వచ్చి పరామర్శించి ఆయనకు కావాల్సిన అన్ని దగ్గర పెట్టి ఆయనకి ఏమేమి కావాలో అవన్నీ చూసిపోయింది ఆయన దగ్గరికి కదా. అట్లా ఈ గుణగణాలు మనం అందరం కలిగి ఉండాలి కదా. కృష్ణ పిండి అంట మొత్తం ముద్దంతా ఖరాబ్ చేసేస్తుంది అంట కదా. ఇప్పుడు సపోజ్ నేను పాలు తీసుకొచ్చిన అనుకో, ఆ పాలలో నిన్నటి పాలు పోసేసి మొత్తం ఖరాబ్ అయిపోతాయి. ఒకసారి మేము కరెక్ట్ దొమ్మపోతే అట్లా అవుతాయి. అవి అంతనే మన జీవితం కూడా అంతనే, మన సేవ కూడా అంతనే. మన దగ్గర ఏమైనా చిన్న మిస్టేక్ ఉందనుకో, ఆ చిన్న మిస్టేక్ లో మనం చేసిన ప్రార్థన వేస్ట్ అయిపోతుంది, మనం చెప్పిన వాక్యం వేస్ట్ అయిపోతుంది, నువ్వు ఎన్ని మందికి ఎంత స్వార్థ ప్రకటించావు అదంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకైనా గుణగణం మనం కలిగి లేకపోతే వేస్ట్. ఎందుకంటే మనతోటి మనం కదా లేనిలాగా యాజకునిలాగా ఉండకుండా ఒక సమయంలాగా ఉండాలి మనం కదా. మన దగ్గర మన ఏమన్నా మిస్టేక్ ఏమైనా ఉందా, ఇంకా తన సంకల్పం మనల్ని ఏర్పరచుకుంది కాబట్టి, మనమైనా సొంత స్వాకీయ జనం లాగా మనం ఉన్నాం కాబట్టి కదా. ఎవరైతే ఈ వాక్యం స్వీకరిస్తారో వాళ్ళందరికీ దేవుడు ఖచ్చితంగా ఇవన్నీ అర్థమయ్యేటట్టు చూపిస్తాడు. ఎవరైతే రివర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బయలుపరచబడాలా. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి, జాలి కలిగి, ఎదుటి వాళ్ళని నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించమంటే కదా. ఈ గుణగణాలు ఖచ్చితంగా ఉంటే ఆటోమేటిక్ గా నువ్వు ప్రేమ వచ్చేస్తాను నీ దగ్గర. నిన్ను వాళ్ళని ప్రేమించ నిన్ను ఎట్లా నువ్వు ప్రేమించుకుంటావు? ఆకలి అయినప్పుడు, నీకు అవసరం ఉన్నప్పుడు, నీకు జ్వరం వచ్చినప్పుడు కదా, నీకు ఇబ్బంది అయినప్పుడు ఎట్లా నిన్ను చూసుకుంటావో ఎదుటి వ్యక్తిని కూడా అట్లే చూడమంటుంది యేసు. అదే ఆయన ఆజ్ఞ కదా. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అంటే ఎట్లా ప్రేమిస్తాం కదా. చూపిస్తూనే ప్రేమించినట్టు. అది చూపించుకోవాలా మనం. మాట అనేంత ఈజీ కాదు, చేస్తేనే దానికి ఒక విలువ ఉంటది కదా. నిన్ను ఎట్లా నీ బాడీ నువ్వు ఎట్లా చూసుకుంటావు, నువ్వు ఎట్లా చూసుకుంటావు, ఎదుట నువ్వు అట్లా చూసుకోమంటుండే ఆయన. అప్పుడే నీకు అర్థం ఉంటది. ఆయన నీ కోసం ప్రాణం పెట్టినా, నా కోసం ప్రాణం పెట్టినా ఆ ప్రాణానికి ఒక విలువ ఉంటది. లేకపోతే మనం ఎంత చేసినా వేస్ట్ అయిపోతుంది ఆ సేవ. మనకు విజయాలు రావాలా, మన సేవ ఫలించాలి, మనతో దేవుడు మాట్లాడాలా, తన మర్మాలు బయలుపరచబడాలంటే మన దగ్గర చిన్న మిస్టేక్ కూడా ఉండదంట.
ఆ చిన్న ఏది మిస్టేక్ ఉన్నా సరే మనకు అర్థం కావు. నువ్వు ఎన్నిసార్లు చదివినా ఆ వాక్యం మనకు అర్థమే కాదు. నువ్వు మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరించుకో. మనం స్వీకరిస్తే మన దగ్గర ఏ మిస్టేక్ లేకుండా మనం చూసుకుంటే ఖచ్చితంగా మనకు వాక్యాలు అర్థమైపోతాయి కదా. దేవుడు చూడాలని మీరు నేరం మోపినా సరే ఆయన మీద అందరూ జనాలందరూ ఎట్లానంట అసూయ చేత అనే మీద నేరం మోపిరంట. ఆ అసూయ మన దగ్గర ఉందా, ఇంకెవరి దగ్గర ఉందా? అలాంటివి ఏమైనా ఉంటే విడిచిపెట్టుకోవాలి. మనకు జవాబు రావాలి, మనం ఫలించాలి సేవలో అని అంటే ఏవి మన దగ్గర మిస్టేక్లు ఉండకూడదు. లేకపోతే మనం తాతలతో ఏమంటారు కదా, తాతల కాలం నుంచి మేము క్రిస్టియన్లు ఏమంటే ఒక పాట రాదనో ఒక ప్రార్థన రాదన్న అయిపోతుంది. స్వస్థత లేనప్పుడు పాటలు ప్రార్థన ఎడికలు వస్తాయి మనకి. ఎందుకంటే మనం స్వీకరిస్తలేము, ఆయన సన్నిధిలో మనం టైం పెడతలేము అన్నట్టు. అందుకే ఆయన దగ్గర మనం టైం పెట్టాలి. ఆయన కలిగిన గుణగలం మనం అందరం కలిగి ఉండాలి కదా. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇక్కడ ఒక సమయంలో మనం అందరం ఉండాలంట. యేసునామమున నమ్ముకున్న బిడ్డలే ఎట్లా ఉన్నారు, ఒక అన్యుడు ఎట్లా ఉన్నాడు చూడండి కదా. దేవుడు మనతో అందరితో మాట్లాడుతుండు. మరి ఆయన నామానికి మహిమ కలుగుతుంది కాక. ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సోదరం గొప్ప దివానికి వందనాలు చేస్తుందని వాగ్దానం మాట్లాడాలనుకుంటున్నారు. శోభా చెప్పబడే వాక్య ప్రతి ఒక్క శోభ విడుదల తెచ్చండి, అవసరం తెచ్చండి. మేము పాటించుకోవాలా, మా జీవితాలను దీన్ని అవలంబించుకోవాలి. శోభ మీరే మాకు సాయం తెచ్చండి. మాలో ఏ కలుషం ఉన్నా సరే మీరు తీసుకోండి శోభ. మేము తొలగించుకోవాలి, మేము విడిచిపెట్టుకోవాలి శోభ. మీరే మాకు సాయం తెచ్చేసి నీ యొక్క ఆత్మ మాకు దయచేయండి, విడుదల తెచ్చండి, అవసరం తెచ్చండి. గొప్ప దేవునికి వందనాలు చేస్తుందని నీకు విరోధంగా ఎంతమంది ఉన్నారో శోభ, నీ వాక్యానికి విరోధంగా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ స్వీకరించాలా, వాళ్ళందరికీ అర్థం కావాలి శోభ. మీరే సాయం తెచ్చేసి విడుదల చేస్తే మీరు అక్కడ సిద్ధపరుచుకోమని యేసు ప్రార్థన తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. మనకు సమయము కూడా ముగించింది కాబట్టి నతానియల్ బ్రదర్ ఉన్నారా? జాన్ బ్రదర్ మీరే ఆశీర్వాదం ఇవ్వండి. సరే సార్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంది కదా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్.